ఈ వారం నాకు ఒక విషయం అర్థమైంది. మనం బ్రతకడానికి ఒక రొటీన్ని ఫాలో అవుతున్నాం, కానీ కొన్నిసార్లు అదే రొటీన్ మనల్ని బ్రతకకుండా చేస్తుంది. ఐఎమ్ నార్మల్ ఐటీ గాయ్. నా లైఫ్ ఏదో అలా నడుస్తుంది. మంచి శాలరీ అయితే వస్తుంది, వీకెండ్ వస్తే ఏదో చిన్న రిలాక్సేషన్. బయట నుంచి చూసే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ లైఫ్ లాగానే కనిపించవచ్చు. కానీ నిజం చెప్పమంటారా, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఇల్లు, నా సర్కిల్ దాటి కదలలేకపోతున్నాను. ఈ డెడ్లైన్స్, ఈ టార్గెట్స్ వల్ల కనీసం ఒక వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నా కూడా అసలుకే కుదరట్లేదు. ఒక లొకేషన్ మార్చి ఎక్కడికైనా వెళ్దామంటే జాబ్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందనే ఒక వింతైన భయం. పోయిన మంగళవారం రాత్రి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పడుకుంటున్నప్పుడు నాకు అదే అనిపించింది. వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు నా జీవితం కేవలం ఇదే లూప్లో సాగిపోతుందా అని. రోజుకు 1000 లైన్లు కోడ్ రాస్తున్నాను, కానీ నా సొంత లైఫ్లో నాకంటూ ఒక లైన్ కూడా రాసుకోలేకపోతున్నాను. ఇక్కడ మన జాబ్ అనేది విలన్ కాదు, మనకు వచ్చే మనీ కూడా విలన్ కాదు, అవి మనకు లైఫ్ని ఇస్తున్నాయి. సమస్య ఏంటంటే ఈ కంఫర్ట్ మనకు తెలియకుండానే మన కళ్ళకు గంతలు కట్టేస్తుంది. నేను మీకు ఏదో పెద్ద లైఫ్ క్లాస్ చెప్పడానికి ఇక్కడ కూర్చోలేదు. నేను మీలాగే ప్రతిరోజు సఫర్ అవుతున్న ఒక నార్మల్ ఐటీ ఎంప్లాయీని. ఈ ట్రాప్లో నుంచి అసలు లైఫ్ని ఎలా అచీవ్ చేయాలి లేదా ఎలా లీవ్ చేయాలో తెలుసుకోవడమే నా ఈ ప్రయాణం. నెక్స్ట్ ఏం జరగబోతుందో నాకు కూడా తెలియదు. ఇదొక ఓపెన్ జర్నీ. మార్పు అనేది నా రూమ్ నుంచి, నా డెస్క్ నుంచి మొదలవ్వాలి. రాబోయే రోజుల్లో నేను చేసే చిన్న చిన్న ప్రయోగాలు నన్ను ఎలా మార్చబోతున్నాయో ఇక్కడ చెప్పబోతున్నాను. మరి రేపు ఉదయం మీరు ఆఫీస్కి లాగిన్ అయ్యే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మీ లైఫ్ని మెకానికల్గా మారుస్తున్న ఆ ఒక్క చిన్న రొటీన్ ఏంటని కింద కామెంట్లో చెప్పండి. మొదట్లో అనుకున్నాను రొటీన్ నా జీవితాన్ని మార్చేస్తుందని, కానీ ఇప్పుడు అనిపిస్తుంది బహుశా రొటీన్ సమస్య కాదు, నేను జీవితాన్ని గమనించడం మర్చిపోయాను అంతే. దిస్ ఈజ్ యువర్ అశోక్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.